మునిగిన పంట పొలాలు, తెగిన రోడ్లు, రైతులకు కోలుకోలేని దెబ్బ. 2, 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు మంచాల మండలాన్ని కుదిపేస్తున్నాయి. అలుగులతో పంటలు నీట మునిగాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. 2, 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు మంచాల మండలాన్ని కుదిపేస్తున్నాయి. అలుగులతో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. మంచాల మండలం పరిధిలో ఉన్న ఆరుట్ల గ్రామంలో ప్రజా సంఘాలు నాయకులు కంబలపల్లి భాస్కర్రావు గారు ఆధ్వర్యంలో వరి పొలాలు, పత్తి పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వర్షానికి వరి, పత్తి పంటలు మొత్తం నేల కొరిగి రంగు మారింది. నోటికాడికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు బోరున విలువిస్తున్నారు. కాయదశలో ఉన్న పత్తి పంటలు సైతం నేల కొరిగాయి. వరదల వల్ల వరి పంటల్లో నీరు చేరి మొత్తం చెరువులాగా అవతరిస్తున్నాయని చెప్పారు. మండలాల్లో సుమారు కొన్ని వందల ఎకరాలు పంటలకు నష్టం జరిగినట్లు అంచనా. చెరువులు, కుంటల పక్కన ఉన్న కొన్ని వందల ఎకరాలు వరి పంటలు కూడా నీటి మునిగాయి. దీనితో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయిందని, దానివల్ల రైతు అప్పులు పాలవుతున్నాడని, దీనిపై కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు స్పందించి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు మండల కార్యదర్శి దంటు మధుసూదన్ రెడ్డి గారు, చిందం శ్రీశైలం, చిందం వెంకటేశ్వరరావు గారు, గొరిగి నరసింహారావు గారు, చింతపల్లి నరసింహారెడ్డి గారు, పాండాల రాములు గౌడ్ గారు పాల్గొన్నారు. రైతుకు సాయం చేయాలి. రైతు బాగుంటే మనం బాగుంటాం.